అనగనగా ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు రాజు దగ్గర పనిచేస్తారు. వీళ్ళు అడవికి వెళ్ళి బత్తాయి కాయలు, ఆరెంజ్ కోసుకోవడానికి వెళ్ళారు. వెళ్తే మొదటి వ్యక్తి ఏమో ఇది పాడైపోయిన కాయలు కోసుకొచ్చాడు. రెండో వ్యక్తి ఏమో కొంచెం పాడైన కాయలు తీసుకొచ్చాడు. పైగా దాని పురుగులు కూడా పట్టున్నాయి. మూడో వ్యక్తి ఏమో మంచి కాయలు, తీయటి కాయలు తీసుకొచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు వీళ్ళని చెరసాలలో బంధించారు. ఆ తర్వాత వీళ్ళకి ఒక దగ్గరేమో అందరి దగ్గర ఒక్కొక్క కాయ ఉంది. ఒక దగ్గరేమో ఆ పాడైపోయిన ఒక్క కాయ ఉంది. ఇంకొక దగ్గరేమో ఆ పురుగులు పట్టిన కాయ ఉంది. ఇంకొక దగ్గరేమో మంచి కాయ ఉంది. ఆ తర్వాత వాళ్ళు వాటిని తిన్నారు. ఒకటో వ్యక్తి కొన్నాళ్ళకి చనిపోయాడు. రెండవ వ్యక్తి కొంతకాలానికి తిని చనిపోయాడు. మూడో వ్యక్తి బతికాడు. ఎలా? ఎందుకంటే వాళ్ళు పాడైపోయిన కాయలు తిన్నారు, తినొక్కతే మంచి కాయలు తిన్నాడు కాబట్టి తిని బ్రతికాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.